కొనసాగుతోంది. హాస్టల్ బాత్రూంలో రహస్యంగా వీడియో తీశారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగడం, వారికి విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. కాగా ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాసరెడ్డి స్పందించారు. అనుమానితుల సెల్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేసినట్టు ఆధారాలు లభించలేదని తెలిపారు. 11 ఫోన్లను సీజ్ చేశామని, కానీ అభ్యంతరకర వీడియోలేమీ లేవని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని, తమకు అందిన ఫిర్యాదు మేరకు మెస్లో పనిచేసే 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. హాస్టల్ బాత్రూమ్ కిటికీపై ఉన్న ముద్రలను ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ సేకరించిందని, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యార్థినులు ఆందోళన విరమించాలని ఏసీపీ శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తారు.